వెల్కమ్ టు హెల్త్ గురు. వీగన్ డైట్ నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా? ఈ మధ్య కాలంలో హెల్త్, ఫిట్నెస్, వెయిట్ లాస్ గురించి మాట్లాడేటప్పుడు తరచుగా వినిపిస్తున్న పదం వీగన్ డైట్. మాంసం మానేస్తే సరిపోతుంది అని అనుకుంటున్నారా? కాదు. వీగన్ డైట్ అంటే మాంసాహారం మాత్రమే కాదు, పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, చీజ్, గుడ్లు ఇలా జంతువుల నుంచి లభించే అన్ని ఆహార పదార్థాలను పూర్తిగా మానేయడం. మరి ఇలా పూర్తిగా ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తీసుకుంటే నిజంగా ఆరోగ్యం మెరుగుపడుతుందా? బరువు తగ్గుతారా? డయాబెటీస్ కంట్రోల్ అవుతుందా? లేక దీర్ఘకాలంలో శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్ లోపిస్తాయా? ముఖ్యంగా విటమిన్ B12 లోపం ఎందుకు వీగన్లోకి పెద్దగా సమస్యగా మారుతుంది? ఐరన్, కాల్షియం, ఒమేగా 3 వంటి పోషకాలను వీగన్ డైట్లో ఎలా పొందాలి? ఈ పూర్తి వివరాలు, విశేషాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు వీగన్ డైట్ అంటే ఏమిటి? ముందుగా వీగన్ డైట్ అంటే ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. వీగన్ డైట్ అంటే కేవలం చికెన్, మటన్, చేపలు మాండడమే మాత్రం కాదు, పాలు, పెరుగు, నెయ్యి, వెన్నె, జున్ను, చీజ్, గుడ్లు ఇలా జంతువుల నుంచి వచ్చే ఆహార పదార్థాలను కూడా పూర్తిగా దూరం పెట్టాలి. అంటే మన ఆహారంలో ప్రధానంగా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, అలాగే పప్పులు, తృణధాన్యాలు, నట్స్, సీడ్స్, సోయా, టోఫు వంటి మొక్కలు ఆధారిత ఆహారాలు ఉంటాయి. అయితే ఒక ముఖ్యమైన విషయం, వీగన్ అంటే ఆటోమేటిక్గా హెల్తీ అని కాదు. ప్లాంట్ బేస్డ్ డైట్లో కూడా సరైన ఆహారాన్ని ఎంచుకోవాలి. వైవిధ్యమైన పోషకాలు అధికంగా ఉన్న ఆహారమే తీసుకోవాలి. WHO కూడా ఆరోగ్యకరమైన ఆహారంలో వివిధ రకాల కూరగాయలు, పండ్లు, పప్పులు, తృణధాన్యాలు, నట్స్, సీడ్స్ వంటి ఆహారాలను చేర్చాలని చెప్తోంది. అయితే వీగన్ డైట్తో బరువు తగ్గుతారా? ఇప్పుడు చాలా మందికి ఆసక్తిగా ఉన్న ప్రశ్న ఇదే. వీగన్ డైట్లో వెయిట్ లాస్ అవుతుందా అని. కొన్ని అధ్యయనాల్లో వీగన్ డైట్ పాటించిన వాళ్ళు కొన్ని నెలల వ్యవధిలో బరువు తగ్గుదల కనిపించింది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళు 12 వారాల పాటు ఇలాంటి డైట్ పాటించినప్పుడు బరువు, BMI, కొలెస్ట్రాల్, HbA1c వంటి కొన్ని సూచికల్లో మెరుగుదల కనిపించినట్లు కథనం పేర్కొంటోంది. దీనికి కారణం ఏంటి? పండ్లు, కూరగాయలు, పప్పులు, సంపూర్ణ ధాన్యాలు వంటి అనేక ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కడుపు నిండిన అనుభూతి ఎక్కువసేపు ఉండొచ్చు. అలాగే పూర్తిగా ప్లాంట్ బేస్డ్ తక్కువ ప్రాసెస్ చేసిన ఆహారాన్ని ఎంచుకుంటే మొత్తం క్యాలరీ ఇంటేక్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. వీగన్ అంటే వెయిట్ లాస్ డైట్ అని ఫిక్స్ అవ్వకపోవద్దు. వీగన్ బిస్కెట్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్, స్వీట్స్, షుగర్ డ్రింక్స్ కూడా ఉంటాయి. కాబట్టి వీగన్ అనే లేబుల్ కంటే ఆహారం ఎంత పోషకంగా ఉందనేదే ముఖ్యం. ఇక టైప్ 2 డయాబెటీస్ ఉన్న వారికి కూడా ప్లాంట్ బేస్డ్ డైట్ పై ఆసక్తి పెరుగుతుంది. వీగన్ డైట్ పాటించిన టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళు బరువు, BMI, కొలెస్ట్రాల్, HbA1c తగ్గుదల కనిపించింది. అయితే దీన్ని ఇలా అర్థం చేసుకోకూడదు, డయాబెటీస్ ఉంటే వెంటనే వీగన్ డైట్కు మారిపోవాలి అని. డయాబెటీస్ ఉన్నవారు తమ మందులను స్వయంగా ఆపడం లేదా మార్చడం అస్సలు చేయకూడదు. డైట్ మార్పులు చేయాలనుకుంటే డాక్టర్ లేదా రిజిస్టర్డ్ డైటిషియన్ సలహా తీసుకోవడం ఉత్తమం. ఇక ఫైబర్ ఎక్కువగా ఉండటం మరో ప్లస్. వీగన్ డైట్లో పండ్లు, కూరగాయలు, పప్పులు, సంపూర్ణ ధాన్యాలు ఎక్కువగా ఉంటే ఫైబర్ ఇంటేక్ పెరిగే అవకాశం ఉంటుంది. ఫైబర్ మన జీర్ణ వ్యవస్థకు ముఖ్యమైనది. అందుకే ఒక ప్లాంట్ బేస్డ్ వీగన్ డైట్లో కూరగాయలు, పప్పులు, తృణధాన్యాలు, నట్స్, సీడ్స్ వంటి వివిధ ఆహారాలను కలపడం చాలా ముఖ్యం. కానీ ఇక్కడే అసలు సమస్య కూడా మొదలవుతుంది. అదేంటంటే వీగన్ డైట్లో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన పోషకం విటమిన్ B12. మన శరీరంలో ఎర్ర రక్త కణాల తయారీకి, నాడీ వ్యవస్థ పనితీరుకు B12 చాలా అవసరం. కానీ సహజంగా B12 ప్రధానంగా జంతు ఆధారిత వాటిలోనే లభిస్తుంది. అందుకే పూర్తిగా వీగన్ గా ఉండేవారు B12 విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. NHS కూడా వీగన్లకు B12 కోసం ఫోర్టిఫైడ్ ఫుడ్స్ లేదా సప్లిమెంట్ అవసరం కావచ్చు అని సూచిస్తుంది. ఇక B12 లోపాన్ని సీరియస్ గా తీసుకోకపోతే నాడీ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే నేను వీగన్ కాబట్టి హెల్దీగానే ఉన్నాను అని అనుకోకుండా B12 ఎక్కడి నుంచి వస్తుంది అని అవసరం. ఇక అవసరమైతే సప్లిమెంట్ తీసుకుంటున్నామా లేదా అనే విషయాలను కూడా గమనించాలి. వీగన్ డైట్లో ఐరన్కు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. పప్పులు, ఆకుకూరలు, నట్స్, సీడ్స్, సంపూర్ణ ధాన్యాలు వంటి వాటిలో ఐరన్ ఉంటుంది. కానీ మొక్కల నుంచి వచ్చే ఐరన్ను శరీరం జంతు ఆధారిత ఐరన్తో పోలిస్తే తక్కువగా గ్రహిస్తుంది. అందుకే వీగన్లో ఐరన్ ఇంటేక్ విషయంలో జాగ్రత్తగా కూడా ఉండాలి. ఇక ఐరన్ అబ్జార్ప్షన్ ను మెరుగుపరచడానికి విటమిన్ C ఉన్న ఆహారాలను కూడా కలిపి తీసుకోవచ్చు. ఉదాహరణకు పప్పులతో పాటు నిమ్మరసం, ఆకులతో పాటు టమాటా ఇలా కలిపి తీసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. ఇక పాలు, పెరుగు, చీజ్ వంటి డైరీ ఫుడ్స్ తీసుకొని వారికి మరో ప్రశ్న, కాల్షియం ఎక్కడి నుంచి వస్తుంది? దీనికి ప్లాంట్ బేస్డ్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి.
ఫార్టిఫైడ్ ప్లాంట్ బేస్డ్ మిల్క్, టోఫు, ఆకుకూరలు, నువ్వులు, పప్పులు వంటి వాటిని ఆహారంలో చేర్చుకోవచ్చు. అంటే డైరీ మానేసినంత మాత్రాన కాల్షియం పూర్తిగా దూరం అవ్వాల్సిన అవసరం లేదు. కానీ సరైన ఆహారం ఎంపిక ఉండాలి. ఒమేగా 3 కూడా మర్చిపోవద్దు. మన శరీరానికి అవసరమైన మరో ముఖ్యమైన పోషకం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. వీగన్ ఆప్షన్ లో చియా సీడ్స్, అవిసె గింజలు, వాల్నట్స్, హెంప్ సీడ్స్ వంటి వాటిని చేర్చుకోవచ్చు. ఎన్హెచ్ఎస్ కూడా ఇవి వీగన్ ఒమేగా 3 సోర్సెస్ కు సూచిస్తుంది. అయితే ప్లాంట్ సోర్సెస్ లో ఉండే ఒమేగా 3 రూపం చేపల్లో లభించే ఈపీఏ, డిహెచ్ఏ లో ఒకటి కాదు. అందుకే దీర్ఘకాలిక వీగన్ డైట్ లో వ్యక్తిగత అవసరాలను బట్టి వైద్య నిపుణుడి సలహా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక వీగన్ డైట్ అంటే ప్రోటీన్ తక్కువే అని అనుకోకుండా పూర్తిగా సరైంది కాదు. ప్లాంట్ సోర్సుల నుంచి కూడా ప్రోటీన్ పొందవచ్చు. ఉదాహరణకు పప్పులు, శనగలు, రాజ్మా, సోయాబీన్స్, టోఫు, టెంఫే, ఇంకా నట్స్, సీడ్స్, హోల్ గ్రెయిన్స్ వంటివి మంచి ఎంపికలు. వివిధ రకాల ప్లాంట్ ప్రోటీన్ను రోజంతా కలిపి తీసుకుంటే ప్రోటీన్ అవసరాలను తీర్చుకోవచ్చు. కాబట్టి వీగన్ అంటే ప్రోటీన్ ఉండదు అనేది అపోహ. కానీ రోజు కేవలం అన్నం, కూరగాయలతోనే గడిపేస్తే మాత్రం ప్రోటీన్ సరిపోకపోవచ్చు. ఎవరు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం, అందరూ ఒకే విధంగా వీగన్ డైట్ ను ఫాలో అవ్వలేరు. పిల్లలు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్న వారు ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఈ దశలో శరీరానికి కొన్ని పోషకాలు అవసరం ఎక్కువగా ఉంటుంది. అందుకే వీగన్ డైట్ ప్రారంభించాలనుకునే వారు ముందు డాక్టర్ లేదా రిజిస్టర్డ్ డైటీషియన్ తో మాట్లాడడం మంచిది. ఇక జాగ్రత్తగా సూచించాలని మేరకు చూడాలి. అయితే పర్ఫెక్ట్ వీగన్ ప్లేట్ ఎలా ఉండాలి? ఒకవేళ మీరు వీగన్ డైట్ ఫాలో అవుతున్నారు అనుకోండి, మీ ప్లేట్లో కేవలం కూరగాయలు మాత్రమే ఉండకూడదు. ఒక బ్యాలెన్స్డ్గా ఉన్న మీల్ని తీసుకోవాలి. ఒక భాగంలో కూరగాయలు, ఆకుకూరలు, మరో భాగంలో పప్పులు లేదా సోయా లేదా టోఫు వంటి ప్రోటీన్, ఇంకా అదే సమయంలో సంపూర్ణ ధాన్యాలు కూడా. ఇక అవసరమైన మేరకు నట్స్, సీడ్స్, పండ్లు ఇలా వైవిధ్యంగా తీసుకోవాలి. అదే సమయంలో B12 వంటి పోషకాల కోసం ఫార్టిఫైడ్ ఫుడ్స్ లేదా అవసరమైన సప్లిమెంట్ల గురించి కూడా వైద్య నిపుణుడిని సంప్రదించాలి. మరి వీగన్ డైట్ మంచిదా చెడ్డదా? ఇప్పుడు మొదటి అడిగిన ప్రశ్న సమాధానం ఇదే. వీగన్ డైట్ మంచిదేనా? సమాధానం సరైన ప్లానింగ్ ఉంటే ఆరోగ్యకరంగా ఉండొచ్చు. కానీ ప్లానింగ్ లేకుండా పూర్తిగా జంతు ఆధారిత ఆహారాన్ని మానేయడం వల్ల కొన్ని పోషక లోపాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది వీగన్ డైట్ మంచిది లేదా వీగన్ డైట్ చెడ్డది అనే బ్లాక్ అండ్ వైట్ విషయం కాదు. మీరు ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు, మీ శరీరానికి అవసరమైన పోషకాలు అందుతున్నాయా లేదా అనేదే అసలు విషయం. మొత్తానికి వీగన్ డైట్ లో పండ్లు, కూరగాయలు, పప్పులు, సంపూర్ణ ధాన్యాలు, నట్స్ అండ్ సీడ్స్ వంటి పోషకాహారాలను ఎక్కువగా చేర్చుకునే అవకాశం ఉంది. బరువు నియంత్రణ, కొన్ని మెటబాలిక్ ఆరోగ్య సూచికలు మెరుగుదల వంటి ప్రయోజనాలు కూడా కనిపించవచ్చు. కానీ మరోవైపు B12, ఐరన్, కాల్షియం, అయోడిన్, ఒమేగా 3, జింక్ వంటి పోషకాలకు ప్రత్యేకత శ్రద్ధ అవసరం. అందుకే వీగన్ అవ్వాలా వద్దనే ప్రశ్న కంటే వీగన్ గా ఉంటే నా ఆహారాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది ముఖ్యమైన ప్రశ్న. మరి మీరు వీగన్ డైట్ గురించి ఏమనుకుంటున్నారు? వీగన్ డైట్ తో బరువు తగ్గొచ్చని అనుకుంటున్నారా? లేక B12, ఐరన్ వంటి పోషకాల లోపాల గురించి ఆందోళనగా ఉందా? మీ అభిప్రాయాన్ని కమెంట్లో చెప్పండి. ఇలాంటి హెల్దీ, ఫిట్నెస్, ఫుడ్ లైఫ్ స్టైల్ అప్డేట్స్ కోసం మా హెల్త్ గురు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.